ఏం చేస్తున్నావు? సున్నుండలకి ప్రిపరేషన్. మినపప్పు ఎంత మంచిగా గోల్డెన్ బ్రౌన్గా వేగితే సున్నుండలు అంత కమ్మగా భలే ఉంటాయి. నెల రోజుల నుంచి మా అమ్మాయి పవను సున్నుండలు చేయమని అడుగుతున్నారు, కానీ చేయలేదు మాట ఇప్పటి వరకు. కుదరలేదు చేయటం, ఏం చేస్తాం, వాళ్ళకి కూడా తెలుసు ఎందుకు కుదరలేదు, అందుకని కామ్గా ఉన్నారు. భోగి ముందు రోజు మా అమ్మాయి చెగుడలు చేసింది కదా, సో నాకు టాస్క్ ఇచ్చిందన్నమాట. భోగి రోజు సున్నుండలు చేసి పెట్టామా లేకపోతే నేనే చేసేసుకుంటా అంది, కానీ చేయలేదులేండి, ఎందుకంటే డ్యూటీ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్, సో అందులో బిజీ ఉంది కాబట్టి నేనే చేశాను. 1/2 kg మినపప్పు తీసుకున్నాను. మూకుడులో వేసుకొని 15 to 20 minutes లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీకు కావాలనుకుంటే పొట్టు మినపప్పు కూడా వేసుకోవచ్చు. హడావడి లేకుండా లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే కనుక సున్నుండలు అంత కమ్మగా టేస్టీగా ఉంటాయి. అలా ఫ్రై చేస్తూ ఉంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేటప్పటికి మంచి సువాసన వస్తూ ఉంటుంది, నోరు ఊరిపోతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడెప్పుడు అయిపోతుందా, తినేద్దామా అనిపిస్తూ ఉంటుంది. మరి మీకు అలానే అనిపిస్తుంది కదా? ఆలస్యం ఎందుకు, ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఇంతకీ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను చేసేవి బెల్లం సున్నుండలు ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎప్పుడు షుగర్తో చేసేదాన్ని, ఈసారి బెల్లంతో ట్రై చేయాలనిపించింది, అందుకే ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చాయి. గోల్డెన్ బ్రౌన్గా వచ్చి జస్ట్ ఇంకా 1 minute ముందు స్టవ్ ఆపుతాం అనగా 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేయాలి. బియ్యం వేయడం వల్ల మనం తిన్నప్పుడు పళ్ళ సందుల్లో అతుక్కోకుండా ఉంటుంది. మినపప్పు చల్లారే లోపల 1/2 kg బెల్లం తురుము చేసుకుని పెట్టుకోవాలి, లేదా బెల్లం పౌడర్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. మినపప్పు చల్లారిన తర్వాత 5-6 యాలక్కాయలు వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. బరకగా కొట్టుకుంటే మనం తినేటప్పుడు నోటికి అతుక్కోకుండా ఉంటుంది, లేదా మీకు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పొడిని ఒక ప్లేట్లో వేసుకొని బెల్లం తురుము కూడా వేసుకొని బాగా నలుపుతూ కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత 200 గ్రాముల నెయ్యి, బాగా కాచిన నెయ్యిని ఈ పొడిలో వేసుకొని నెమ్మదిగా చల్లార్చుకుంటూ మొత్తం నెయ్యిని పిండంతా కలిసేలాగా కలిపేసుకొని తర్వాత కొంచెం ముద్ద తీసుకొని అరిచేతుల్లో గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలు చేసుకోవాలి. నాకేమనిపించింది అంటే 250 to 300 grams నెయ్యి పట్టింది అని అనిపించింది, లేకపోతే మేమే కొంచెం ఎక్కువ వేసి ఉండొచ్చు. ఏదైనప్పటికీ ఒక 100 grams మనం ఎక్స్ట్రా తీసి పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే నేను 1/2 kg నెయ్యి తెప్పించాను, పండగ అవన్నీ కూడా ఉన్నాయి కదా, ప్రసాదాలు చేయాలి, అంతేకాకుండా ఇంట్లో వాడకానికి కూడా కావాలి కాబట్టి. మాకు మొత్తంగా సున్నుండలు 25 నుంచి 30 మధ్యలో వచ్చి ఉంటాయి. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, నేను లెక్క వేయలేదు. ఇంట్లో ఏది చేసినా ఫస్ట్ అన్నపూర్ణాదేవికి పెడతాము, 2 అమ్మవారికి పెట్టిన తర్వాత మేము టేస్ట్ చేసాము. ఒకవేళ ఏవైనా సరిపోతే కలుపుతామని, కానీ అన్ని పర్ఫెక్ట్గా సరిపోయి టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మరి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ బంధువులకి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.